ఫస్ట్ నుంచి అందరికీ నమస్కారం అండి, మీడియా వారు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ షార్ట్ టైంలో. అండ్ ఇప్పుడు మీరు చూసింది కానిస్టేబుల్ కనుక వెబ్ సిరీస్ అండి, ఈటీవీ ఒరిజినల్స్. సో ఇది చాలా ఇష్టంతో కష్టపడి అందరం యంగ్ టీమ్ అందరూ కలిసి పనిచేశారు. సో ఇప్పుడు మీరు అదే చూసారు, ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా అంతే. సో ఇంకా మంచిగా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను ఉంటానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బీ ఫ్రాంక్గా. సో అందుకే నేనేమి ప్రిపేర్డ్గా లేను, మైండ్లో అలా రౌండ్ తిరుగుతూ ఉందంతా. సో ఇష్యూ ఏంట్రా అంటే లైక్ మనం కష్టపడి చేసాం ఎప్పటి నుంచో ఇది, బట్ దానికి సంబంధించి ఫ్యూ అయితే మనం చూడడం జరిగింది ఈ మధ్యకాలంలో. సో అక్కడి నుంచి ఒక చిన్న బాధ అది స్టార్ట్ అయింది. యూఆర్ ట్రైంగ్ ఫర్ జస్టిస్, బట్ స్టిల్ వీఆర్ ఫైటింగ్. బట్ దేనికి ఫైట్ చేస్తున్నారు చెప్పండి. సో దట్స్ ఇట్ అండి. యాక్చువల్గా ఏంటంటే బాగా మాట్లాడదాం అనుకున్నాను కానీ బట్ నేను అంతా కొంచెం గజిబిజిగానే ఉంది అంతా కూడా. సో దిస్ ఈజ్ అవర్, అంటే ఇది ఒక బేబీ లాగానండి. అంటే మీ అందరికీ తెలుసు, మీరు చాలా పెద్దవాళ్ళందరినీ చూశారు, చిన్న వాళ్ళందరినీ చూశారు, సినిమాలు ప్రతి దాంట్లో మీరు చూస్తూ ఉంటారు. ఆ కష్టం కూడా మీకు తెలుసు అందరికీ. సో కష్టం ఈ రోజున వేరేలా ప్రాజెక్ట్ అయ్యి, అంటే సో నాకు నటించడం అయితే రాదు సార్, టు బీ ఫ్రాంక్గా. అదే ఇలా చెయ్యని చెప్పగలను తప్ప నేను యాక్ట్ చేయలేను. జెన్యూన్ ఎమోషనే, బట్ ఐఎమ్ హోల్డింగ్ మనసులో. సో దట్స్ ఇట్ అండి ప్రస్తుతానికైతే. సారీ. సాయి కృష్ణ గారు, డైరెక్టర్ గారు చాలా ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి క్వశ్చన్. ఐ హ్యాపెన్ టు వాచ్ దిస్, ఒక ట్రైలర్ చూసా G5ది, విరాటపాలెం. ఓకే, చాలా సిమిలర్గా అనిపించింది చూస్తే. సో ఎందుకు అంత సిమిలారిటీ ఎందుకు వచ్చింది? ఇది కానిస్టేబుల్ కనకం అనేది ఈటీవీ ఒరిజినల్ అండి. ఇట్స్ ఒరిజినలీ మేడ్. దేని నుంచి మేము కాపీ కొట్టలేదు, దేని నుంచి ఏం చేయలేదు. బట్ సారీ, దీని నుంచి ఏమైనా కాపీస్ వస్తాయో మాకు తెలియదు ప్రస్తుతం. ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ రైట్ నౌ, బట్ జరుగుతుంది అదైతే. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసే వాళ్ళని పైరసీ అంటారు. బట్ రాకముందే ఇలా చేసే వాళ్ళని ఏమంటారో మరి నాకు కూడా తెలియదు. మీ పెద్దలందరూ కోసం పేరు పెడితే ఆ పేరుతో నేను కూడా పిలుస్తా వాళ్ళందరినీ. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కాపీ కొట్టి, సేమ్ క్యారెక్టర్స్ కాపీ కొట్టి తీస్తే వాళ్ళని ఏమనాలో అనేది మీరే చెప్పాలి నాకు. అండ్ ఇట్ వాజ్ ద స్క్రిప్ట్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ 2022. కానిస్టేబుల్ కనుక Season 1, Season 2 as being made in ETV as a very prestigious project in ETV. మేము చేసే వాటిలో ద కాస్ట్లీయెస్ట్ అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సిరీస్ ఇది. అందుకే మేము చెప్తున్నాను, ఇలా చూపిద్దాం అనుకోలేదు మీకు. వెరీ గ్రాండియర్గా విజువల్ అంతా అయిపోయి చూపిద్దాం అనుకున్నాం. బట్ ఫ్రమ్ 4 scenes సిచ్యువేషన్స్ వల్ల చూపించాల్సి వస్తుంది. దీనికి డిఐ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం సరిగ్గా అవ్వలేదు. అయినా కానీ వీ వాంట్ టు షో ఇట్ బికాజ్ రేపొద్దున చూస్తే మీరేమైనా కాపీ కొట్టారేమో, మమ్మల్ని అంటారేమోనని మాకు బాధేసి, భయం వేసి మీకు చూపించాల్సి వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఆర్ జడ్జ్ ఫర్ ఎవ్రీథింగ్. They have to see and judge the things. And once again I am telling you, the Constable Kankam is a original series by ETV and it is originally made by ETV. కాదండి, డైరెక్టర్ గారు మీరు కూడా ఏదో అలా వెళ్తున్నారు తప్ప విషయానికి రావట్లే అసలు. కాదు, ఇప్పుడు మీరన్నట్టు ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి కాపీ కొట్టి అక్కడక్కడ సీన్ మ్యాచ్ అవ్వడం, లేకపోతే అట్లీస్ట్ మీ ట్రైలర్ టీజర్ వచ్చి దాన్ని బట్టి ఏదో మ్యాచ్ అయితే సరే అర్థమవుతుంది మనకు, అండర్స్టాండబుల్. బట్ అసలు మీది ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వలేదు, వాళ్ళది రేపేళ్ళుండో రిలీజ్కి రెడీగా ఉంది. ఇప్పుడు అలా కాపీ కొట్టారంటే అంత ఈజీగా జరగదు కదా. అది ఏదో స్టేజ్లో ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. అది మీకు అది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అది ప్రశాంత్ గారు చెప్తారండి. ఏ సార్, అంటే మీకు ప్రాసెస్ మీకు తెలిసిందే అండి. కథలంటే మనం ఒక అవకాశం ఎక్కడ దొరుకుద్ది, అక్కడికి వెళ్ళి మీరు ప్రశాంత్గా పలానా ఉన్నారు వింటున్నారు ఒకసారి చెప్పంటే ఆబ్వియస్లీ అవకాశమే కదా సార్. వెంటనే అయిపోద్దని కాదు, చిన్న ఆస్తి వెళ్తాం. ఇక్కడ హోప్తోనే బతకాలి అందరం కూడా. సో నేను అదే హోప్తో నలుగురికి చెప్తూ ఉంటాం.